వైసీపీ హయాంలో జగన్మోహన్ రెడ్డి టీం తిరుమల తిరుపతి ప్రతిష్టను భ్రష్టు పట్టించారు అంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు శ్రీవారి భక్తులు అత్యంత పవిత్రంగా భావించేటువంటి లడ్డూ తయారీలో స్వచ్ఛమైనటువంటి నేతికి బదులుగా జంతువుల కొవ్వును వినియోగించారు అంటూ చంద్రబాబు గారు వైసీపీ మీద ఆరోపణలు చేస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు వైసీపీ నుంచి కూడా దీన్ని ఎదుర్కొనేందుకు వారు కొన్ని విమర్శలు చేస్తున్న నేపథ్యంలో అసలు నిజంగా వైఎస్ఆర్సీపీ హయాంలో తిరుమల ప్రతిష్టను జగన్మోహన్ రెడ్డి టీం భ్రష్టు పట్టించిందా లేదా? చంద్రబాబు గారు ఆరోపణలు చేస్తున్నట్లుగా జగన్మోహన్ రెడ్డి పాలనలో తిరుమల తిరుపతి దేవస్థానంకి సంబంధించినటువంటి లడ్డూ తయారీలో స్వచ్ఛమైనటువంటి నేతికి బదులుగా జంతువుల కొవ్వును వాడారా లేదా అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గావట్లమణి గారు. వారితో మాట్లాడదాం. దుర్గా, నమస్తే అండి. నమస్తే అండి. వైసీపీ హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ప్రతిష్టను అలాగే పవిత్రతను భ్రష్టు పట్టించారు అంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు లడ్డూ తయారీలో స్వచ్ఛమైనటువంటి నేతికి బదులుగా జంతువుల కొవ్వును వాడారు అంటూ చంద్రబాబు గారు వైసీపీ మీద, జగన్మోహన్ రెడ్డి టీం మీద ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో నిజంగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆ 5 ఏళ్ల పాలనలో తిరుమల లడ్డూ తయారీలో స్వచ్ఛమైన నేతికి బదులుగా జంతువుల కొవ్వును వాడారా అంటే ఏం చెప్తారు? చంద్రబాబు నాయుడు గారు ఎవరి మీదైనా తొందరగా ఆగ్రహం వ్యక్తం చేస్తారండి. మీరు ఇన్ని సంవత్సరాలు అంటే మీరు కొంచెం చూసుంటారు కదా, మరి ఒక 2 టర్మ్స్ అయినా చూసుంటారుగా మీరు. మీలాంటి వాళ్ళు, మాలాంటి వాళ్ళం కనీసం ఒక 30 ఏళ్ళుగా చూస్తున్నాం. ఆయన ఏదైనా మాట్లాడితే ఆయన దగ్గర విషయం లేకుండా మాట్లాడరు, ఆయన దగ్గర సమాచారం లేకుండా మాట్లాడరు, ఏది పడితే అది మాట్లాడరు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు నిన్న చేసిన ఆరోపణలో తప్పకుండా నిజం ఉండుంటుంది. ఓకే. ఇంకొకటి ఏంటంటే, అసలు మీరు తీసుకోండి, 2019 నుంచి 24 వరకు టీటీడీ ఎవరి చేతుల్లో ఉందండి? జగన్మోహన్ రెడ్డి ఒక క్రిస్టియన్, సుబ్బారెడ్డి ఒక క్రిస్టియన్, భూమన కరుణాకర్ రెడ్డి క్రిస్టియన్సే ఏలారు. అసలు హిందూ టెంపుల్లో క్రిస్టియన్స్కి ఏంటి పని? నువ్వు ముఖ్యమంత్రి అయితే అయ్యి ఉండు. నీ భార్య ఎప్పుడైనా వచ్చిందా నువ్వు పట్టు వస్త్రాలు ఇచ్చినప్పుడు? భారతీరెడ్డి ఏ రోజైనా నీ పక్కన నిల్చుని పట్టు వస్త్రాలు ఇచ్చిందా? అసలు హిందూ సంప్రదాయంలో భార్య లేకుండా చేసే ఏ పనికి కూడా విలువ ఉండదు, అది అందరికీ తెలుసు. కనీసం ఒక రవికైనా వేసుకుంటారు, రవిక బట్ట. సతీ సమేతంగా చేయాల్సినటువంటి కొన్ని యజ్ఞ యాగాదులు ఉంటాయి. ఏదైనానండి, మగవాడికి విలువ లేదండి భార్య లేకుండా. మీరు గుర్తుపెట్టుకోండి, మగవాడు ఏం చేసినా పనికి రాదు, అది భార్య సమేతంగా చేస్తేనే. మనకి రాముడి విషయం తెలీదా? బంగారు సీతను పెట్టుకున్నాడు, మనకి రామాయణంలోనే ఉంది. ఎందుకు చెప్తున్నామంటే, అటువంటి హిందూ టెంపుల్లో, అది కూడా తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామికి సంబంధించింది, అందరికీ కూడా చాలా పవిత్రమైన హిందువులకి. ప్రపంచ నలుమూలల నుండి వస్తారు ఇక్కడికి. అదే చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. ఇంతమంది మన దేవుడి కోసం వస్తున్నారు, ఆ దేవుడు మన దగ్గర ఉండడం మన అదృష్టం అన్నాడు ఆయన. ఇంతమందిని రప్పిస్తున్నాడు ఆయన. అటువంటి వెంకటేశ్వర స్వామికి మీరు ఇన్ని అపచారాలు చేస్తారా? మీకు గుర్తుంటే మీరు చూసుకోండి, లడ్డూలు దాని నిండా యాలకులు తొక్కలండి. ఎవరైనా యాలకుల కాయలతో సహా వేస్తారా? అంటే మనం కూడా ఇంట్లో ప్రసాదాలు చేస్తాం, అందులో ఉండే గింజలు తీసి మెత్తగా నూరి అందులో కలుపుతాం సువాసన కోసం, అంతేగాని అంటే వెయిట్ కోసం అన్నమాట. గతంలో మీకు తెలుసో లేదో, అందులో పటిక బెల్లం పలుకులు వేసేవాళ్ళు వెయిట్ రావాలి. అవును. ఇట్లా రకరకాలుగా. మీరు ఆ జీడిపప్పు చూసారంటే నాణ్యం ఉండదు, అందులో నాణ్యత ఉండదు. అసలు టేస్ట్ ఎప్పుడైనా, చిన్నప్పుడు మేము తిన్న లడ్డూకి ఇప్పుడున్న ఈ లడ్డూకి అసలు పోలిక లేదు. ఒక రోజు కంటే అసలు లడ్డు నిలవ ఉండట్లా. గతంలో వారం రోజులు ఉండేది ఆ లడ్డు. అలాగే నగల విషయంలో వచ్చిందండి వాళ్ళ హయాంలో, ఈ 5 ఏళ్లలో, గత 5 ఏళ్లలో నగలు మాయం చేశారు, నగలు డూప్లికేట్ పెట్టారు. ఆలయానికి సంబంధించి మరమ్మతులు ఏవైతే ఉంటాయి చుట్టుపక్కల, ఈ స్టోరేజ్కి సంబంధించి అవన్నీ కూడా అనవసరంగా చేశారు. 3,000 కోట్లు తగలేశారు. ఇట్లా మీరు ఏవైనా తీసుకోండి, వాళ్ళు చేసినవన్నీ కూడా బయటకు వస్తాయి.
తర్వాత నెయ్యి కూడా ఒకసారి వెనక్కి పంపించారు ఇటీవల కాలంలో, ఎలక్షన్స్ ముందా ఇది నాకు గుర్తులేదు, నాసి రకంగా ఉందని. అంటే వీళ్ళు మోసం చేశారంటానికి అది కూడా తార్కాణమేగా. అంటే వాళ్ళకి సంబంధించిన వాళ్ళ కాంట్రాక్ట్స్ ఇచ్చుకుని, అంటే భక్తుల మనోభావాలు మీకు అక్కర్లా, మీకు కోట్లు తినేసేయడమే. ఎంత అన్యాయం అండి అసలు. మీకు అసలు మిమ్మల్ని ఎవడు ఉండమన్నాడు అక్కడ? మీకు ఇంకా బోల్డ్ కార్పొరేషన్లు ఉన్నాయి, బోల్డ్ సంస్థలు ఉన్నాయి, వాటి హెడ్స్గా వెళ్ళాల్సింది మీరు. హిందూ దేవాలయాల్లోకి ఎందుకు వస్తారు మీరందరూ? హిందూ దేవాలయంలో పనిచేసే క్రిస్టియన్స్కి సిగ్గుండాలండి, నిజంగా చెప్తున్నాను. ఎందుకంటే మన ప్రసాదం తినరు వాళ్ళు, హిందువుల ప్రసాదం వాళ్ళు తినరు, హిందువులు డబ్బులు కావాలి. అంటే ఇది ఏ దేవుడైనా చెప్తాడండి ఇట్లాంటివి? అది అల్లా చెప్పడు, జీసస్ చెప్పడు, లేకపోతే హిందూ దేవుళ్ళు ఎవరు కూడా చెప్పరు. దేవుళ్ళకి మనుషులందరూ సమానంగా చూడండి అనే ఏ మతమైనా ప్రబోధిస్తుంది. కానీ వీళ్ళు చేసే పనులు ఎలా ఉన్నాయి? మన మతాన్ని పూజించు, పరమతాన్ని గౌరవించు అంటారు. ద్వేషించిన ఎవడు చెప్పడు, కానీ వీళ్ళు చెప్తారు అలాగా. అది తప్పంటాను నేను. నువ్వు అసలు వేరే అన్యమతస్థుడు అయ్యి ఉండి, అక్కడ మనకి రూల్ కూడా ఉంది, తిరుమల తిరుపతి దేవస్థానంలో నేను హిందూ మతాన్ని గౌరవిస్తాను సంతకం పెట్టాకే నువ్వు లోపలికి వెళ్ళాలి. ఒక్కరోజు రాజశేఖర రెడ్డి పెట్టలేదు, ఒక్కరోజు జగన్మోహన్ రెడ్డి పెట్టలేదు, ఈవెన్ సోనియా గాంధీ పెట్టలేదు నాకు తెలిసి. ఓకే, తప్పు కదా అది. మరి మీరు విలువ ఇవ్వాలి కదా. మీరు భారతదేశంలో ఉంటూ, భారతదేశంలో హిందువులకు చెందిన గుళ్ళకి మీరు వెళ్తూ ఆ సంప్రదాయాలు పాటించకపోతే మీరు వెళ్ళకండి. ఎవడు అడిగాడు మిమ్మల్ని వెళ్ళమని తిరుమలకి? ఎందుకు వెళ్తున్నారు? మీరు ఎందుకు బొట్లు పెట్టించుకుంటారు? మరి మీకు అవసరమైతే బొట్లు పెట్టించుకుని అవి కప్పిచ్చేసుకుంటారు అంగవస్త్రాలు అవన్నీ. ఆ అమ్మవారి స్వామివారి ఇది ఆ దప్పట అంటాం కదా, దాన్ని ఎందుకు? మరి తప్పు కదా అది. మీరు నిబద్ధతతో చేయండి ఏ పని చేసినా. మీకు నమ్మకం లేకపోతే చెయ్యకండి. మీరు ఓట్ల కోసం ఇలాంటి దిగజారుడు పనులకి వెళ్ళకండి. జగన్మోహన్ రెడ్డికి అదే చెప్తున్నాం మనం, వీళ్ళకి అదే చెప్తున్నాం. ఈరోజు వైవి సుబ్బారెడ్డి ఏదో అంటున్నాడు, నేను స్వామివారి దగ్గర ఒట్టు వేస్తాను, నేను అలాంటి నీచ పనులు చేయలేదని. అసలు ఇంక రాకు, నువ్వు వచ్చి ఒట్టు వేయక్కర్లా, ఆల్రెడీ నువ్వు అపవిత్రం చేసావు ఇది తిరుమల తిరుపతి దేవస్థానాన్ని. కొత్తగా వచ్చి మళ్ళీ ఇంకేం చేయకు. మేము జంతువుల కోను వాడలేదు, నేను కావాలంటే స్వామివారి ముందు ప్రమాణం చేస్తాను, ఎందుకు దేనికి మీరు కూడా రండి ప్రమాణం చేద్దాం అంటూ కూడా ఆయన చేయాలి. చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చేయాలి? జరిగింది చెప్తున్నాడు ఆయన హయాల్లో జరగలే, మీ హయాల్లో జరిగింది. ఇప్పుడు మీరందరూ కూడా ఇళ్ళకి వెళ్ళారు కదా, దేవుడు పంపించాడు కదా, ఇంకా ఏం చూస్తారో ఒక్కొక్కళ్ళు. ఏమండి వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నవాడు ఎవ్వడు సవ్యంగా లేడు, మనకు తెలుసు, మనం మాట్లాడక్కర్లా. వాళ్ళు తప్పు చేశారో ఒప్పు చేశారో వాళ్ళ మనస్సాక్షికి తెలుసు. దేవుడితో కూడా ఆడుకునేవాడు దేవుడు వాళ్ళతో ఆడుకుంటాడు చెప్పాలంటే. కాబట్టి ఇప్పుడు ఈ విషయంలో, ఈ తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో, ముఖ్యంగా లడ్డూ విషయంలో, అన్నప్రసాదాల వితరణ కూడా చాలా దారుణంగా జరిగింది. అక్కడ క్వాలిటీ లేకుండా పోయి నాణ్యత లోపించింది. గతంలో కూడా కొన్ని ఆరోపణలు అయితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమైనా వచ్చాయి. అందులో భాగంగానే తిరుమల టికెట్ల మీద కూడా అసలే క్రిస్టియన్ కి సంబంధించిన ఆ మతానికి సంబంధించినటువంటి యాడ్లు కూడా ఉన్నాయి అంటూ అక్కడ టోల్ గేట్స్ దగ్గర అక్కడ వాళ్ళ సింబల్ తోటి దాన్ని ఇచ్చారు. అది మనం టీవీలో కూడా చూసాం మనం. అసలు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి పవిత్రతను భ్రష్టు పట్టించడమే కదా. చాలా ఇలా చాలా గుళ్ళల్లో కూడా జరుగుతోందండి. ఇటీవల కాలంలో చాలా గుళ్ళల్లో వాళ్ళు క్రిస్టియన్ మతానికి సంబంధించినవన్నీ కూడా అమ్ముతున్నారు. దాని మీద ఆ ఆలయ ట్రస్ట్ బోర్డు ఎవరైతే ఉంటారో వాళ్ళు దృష్టి పెట్టాలి. అన్యమతం ఎందుకు వస్తుందండి అక్కడికి? మీరు నమ్మకండి. అబ్బాయి మిమ్మల్ని అడగలే ఎవడు నమ్మమని, ఎవడి నమ్మకం వాడిది. నువ్వు నీ దేవుడిని నమ్ముకో, మీ దేవుడిని మేము గౌరవిస్తాం, కానీ పరమతాన్ని నువ్వు అట్లా చేయటం అనేది తప్పు అంటున్నాం. ఇవాళ సుబ్బారెడ్డి కావచ్చు, మరొకళ్ళు కావచ్చు, అన్నప్రసాద వితరణలో మనకి చాలా వీడియోస్ కూడా వచ్చాయి వీళ్ళ హయాంలో. ఎంత ఘోరంగా ఉంది, అన్నం ఎలా ఉంది, ఎలాంటి అన్నం పెట్టారు, సన్న బియ్యం పెట్టకుండా, తర్వాత అసలు ఆధారులు లేకుండా తినటానికి మజ్జిగ పోసి, పల్చటి మజ్జిగ, నీళ్ళ మజ్జిగ, ఇట్లా చాలా వచ్చాయి మనకి. అవన్నీ అబద్ధాలు కాదు కదండి. అంటే అది కూడా ఆ కక్కుర్తి కూడా పడతావా నువ్వు? దేవుడి ప్రసాదం నువ్వు ఇవ్వట్లా, భక్తులు ఇచ్చే డబ్బుతోటి పెట్టేది, దాన్ని కూడా మీరు తినేశారంటే మీరు పందికొక్కులు కాదు, ఇంకా మిమ్మల్ని ఏమనాలో కూడా మనకు తెలియదు. కాబట్టి ఈ సుబ్బారెడ్డి వాళ్ళు ఏదో వచ్చి ప్రమాణం చేసేస్తానంటే చేసిన పాపాలు ఎక్కడికి పోవండి. నాట్ ఓన్లీ సుబ్బారెడ్డి, వైసీపీ హయాంలో రోజా కావచ్చు, రోజా ఎన్ని టికెట్లు అమ్ముకుందో తెలుసు మనకి.
ఈవెన్ జగన్మోహన్ రెడ్డి పేరుతో ఎన్ని టికెట్లు అమ్మారో మనకు తెలుసు, రోజుకి 10 లక్షలు చొప్పున. కాబట్టి ఇవాళ ఎవడైతే దేవుడి సొమ్ము తిన్నాడో అన్యాయంగా, దేవుడిని మోసం చేశాడో వాళ్ళకి ఆయనే చెప్తాడు బదులు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.